అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. శేఖర్ కమల ధనుష్ కాంబినేషన్ లో సినిమా వస్తుంది. ఈ సినిమా 2022లోనే హైదరాబాద్ లో ఘనంగా ప్రారంభం కాగా ఈ ఫోటోలు కూడా ఇప్పటికే నెట్టింటా వైరల్ అవుతున్నాయి. తాజాగా DNS తో వస్తున్న ఈ ప్రాజెక్టు నయా అప్డేట్ వచ్చింది. నేడు పూజా కార్యక్రమాలతో D51 గా వస్తున్న ఈ చిత్రం షూటింగ్ షురూ అయింది. కీలక స్కెడ్యూల్ తో షూటింగ్ మొదలవగా రానున్న రోజుల్లో మరిన్ని వివరాలపై స్పష్టత ఇవ్వనుంది శేఖర్ కమల టీం. ఈ మూవీలో అక్కినేని నాగార్జున కీలక పాత్రలో నటిస్తూ ఉండగా రష్మిక మందన ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆయన మనవళ్లు జూనియర్ ఎన్టీఆర్ నివాళులర్పించారు. గురువారం తెల్లవారుజామున సోదరుడు కళ్యాణ్ రామ్తో కలిసి హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ వద్ద ఉన్న ఎన్టీఆర్ ఘాట్కు చేరుకున్న తారక్ ఆయన సమాధి వద్ద పుష్పగుచ్చాలుంచి అంజలి ఘటించారు. మరోవైపు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించేందుకు భారీ సంఖ్యలో టీడీపీ శ్రేణులు, ఎన్టీఆర్ అభిమానులు చేరుకోవడంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. టాలీవుడ్ యాక్టర్ నందమూరి బాలకృష్ణ ప్రో కబడ్డీ లీగ్ 10కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారని తెలిసిందే. గచ్చిబౌలిలోని ఇండోర్ స్టేడియంలో ప్రో కబడ్డీ లీగ్ 10 జనవరి 19 నుంచి మొదలు కానుంది. తెలుగు టైటాన్స్ తొలి మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో గురువారం తెలుగు టైటాన్స్ కోచ్ శ్రీనివాస్ రెడ్డి, టీం కెప్టెన్ పవన్ షెరావత్ బాలకృష్ణను ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా కోచ్ కెప్టెన్ తెలుగు టైటాన్స్ టీం జెర్సీని బాలకృష్ణకు అందజేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ తెలుగు టైటాన్స్ లీగ్ టీం సభ్యులందరూ విజయవంతంగా ఆట ప్రయాణాన్ని కొనసాగించాలని శుభాకాంక్షలు తెలియజేశారు. కబడ్డీ అభిమానులంతా కలిసి జనవరి 19న ఇండోర్ స్టేడియానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చి తెలుగు టైటాన్స్ టీమ్స్ మద్దతుగా నిలవాలని కోరారు. మా అద్భుతమైన అభిమానుల నుండి వచ్చే తిరుగులేని మద్దతు మా చోదక శక్తి లాంటిది. స్టేడియం అంతా ఉద్వేగభరితమైన ప్రేక్షకుల శక్తితో కూడి నిండిపోతుందని మేమంతా అనుకుంటున్నాం. మా లక్ష్యం స్పష్టంగా ఉంది. మా అభిమానుల కోసం వరుస విజయాలను అందించేందుకు రెడీ అవుతున్నామంటూ కెప్టెన్ పవన్ షెరావత్ ఈ సందర్భంగా అన్నాడు. దేవరా గ్లిమ్స్ గురించి యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి స్పందించారు కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్. ఆయనకు ఓ ప్రెస్ మీట్ లో దేవరా గ్లిమ్స్ గురించి ప్రశ్న ఎదురుకాగా వరల్డ్ వార్ డాన్సర్ తో అదరగొట్టేశారు. దేవరా గ్లిమ్స్ చూశానని ఎపిటోమ్ ఆఫ్ ఎనర్జీ అని చెప్పుకొచ్చారు. కిచ్చా సుదీప్ దేవరా గ్లిమ్స్ గురించి పాజిటివ్ గా రియాక్ట్ కావడంతో ఫ్యాన్స్ దిల్ ఖుష్ అవుతున్నారు. కన్నడ నాట కూడా హీరోల రియాక్షన్ సినిమాకు ప్లస్ అవబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రభావం ఇటు దేవర మీదే కాదు, అటు ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ చేయబోయే సినిమాపై కూడా పడే అవకాశం ఉంది.
బాలీవుడ్ స్టార్ సీనియర్ హీరో జాకీ ష్రాఫ్ చీపురు పట్టారు. ఓ ఆలయాన్ని తన భార్యతో కలిసి తానే స్వయంగా శుభ్రం చేశారు. అంతేకాదు అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి సతీ సమేతంగా ఆహ్వానం కూడా అందుకున్నారు జాకీభాయ్. అయోధ్య రామాలయంలో రాముడి ప్రాణ ప్రతిష్ఠ ముహూర్తం సమీపిస్తోంది. ఈ నెల 22న జరిగే బాలరాముడి ప్రతిష్ఠా వేడుక కోసం దేశ ప్రజలు 1000 కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ మహాక్రతువు కోసం శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరిగే ఈ చారిత్రక ఘట్టాన్ని చూడటం కోసం దేశ విదేశాల నుంచి అతిథులు రాబోతున్నారు. మహాసాధువులు, పండితులతో పాటు సినీ, రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు, పెద్ద పెద్ద బిజినెస్ మెన్లు కూడా అయోధ్యకు తరలిరానున్నారు. అయితే ఈ అద్భుత ఘట్టంలో పలువురు సినీ ప్రముఖులు కూడా పాల్గొననున్నారు. ఇప్పటికే వివిధ భాషల్లో స్టార్లుగా వెలుగుతున్న వారందరికీ వరుసగా ఆహ్వానాలుందాయి. హీరో విశాల్ ప్రస్తుతం రత్నం సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి హరి దర్శకత్వం వహిస్తున్నారు. వీరిద్దరూ గతంలో తామిరాభరణి, పూజై చిత్రాల్లో నటించినప్పటికీ ఇప్పుడు రత్నంతో హ్యాట్రిక్ హిట్ కొట్టేందుకు జతకట్టారు. రత్నం సినిమాలో విశాల్ సరసన ప్రియా భవానీ శంకర్ ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇంతలో రత్నం సెట్స్ లో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. రత్నం కోసం టాస్మాక్ షాప్ లాంటి సెట్ వేశారు. ఇది అసలైన టాస్మాక్ గా భావించి క్యూ లైన్ల వద్ద మద్యం కొనుగోలు చేసేందుకు జనాలు బారులు తీరారు. ఇది చూసి అంతా షాక్ అయ్యారు. అంతేకాదు వారిని కంట్రోల్ చేయడం యూనిట్ వల్ల అవ్వలేదు. నటుడు విశాల్ మద్యం కొనేందుకు నిలబడిన ఓ తాగుబోతుని పట్టుకుని ఇది రత్నం సినిమా కోసం ఏర్పాటు చేశారంటూ ఆ వ్యక్తిని బయటకు పంపే ప్రయత్నం చేశారు. అంతేకాదు మద్యం మత్తులో ఉన్న ఆ వ్యక్తిని కొట్టి తరిమేశాడు. ఇక దీనికి సంబంధించిన వీడియో ఫుటేజ్ విడుదలై వైరల్ అవుతుంది. టాలీవుడ్ లో తన అదృష్టం పరీక్షించుకునేందుకు పాపులర్ బాలీవుడ్ కమేడియన్ జానీ లివర్ కూతురు రెడీ అయింది. తాజా సమాచారం ప్రకారం తెలుగులో రాజీవ్ చిలుక తెరకెక్కిస్తున్న ఆ ఒక్కటి అడక్కు సినిమాలో ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తుంది జానీ లివర్. చోటా భీమ్ క్రియేటివ్ వర్క్స్ టీమ్ ఈ సినిమాకు పనిచేస్తూ ఉండటం విశేషం. తన మాతృభాష అయిన తెలుగు సినిమాలో నటించే అవకాశం రావడం మర్చిపోలేని మైల్ స్టోన్ అని తన ఆనందాన్ని అందరితో పంచుకుంది. ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలపై రానున్న రోజుల్లో క్లారిటీ ఇవ్వనున్నారు మేకర్స్. తమిళంలో జయం రవి కథానాయకుడిగా సైరన్ సినిమా రూపొందింది. యాక్షన్తో కూడిన ఎమోషనల్ డ్రామా ఇది. సుజాత, అనూష నిర్మించిన ఈ సినిమాకి యాంటోనీ భాగ్యరాజ్ దర్శకత్వం వహించాడు. జయం రవి సరసన నాయికగా కీర్తి సురేష్ నటించగా మరో కీలకమైన పాత్రలో అనుపమ పరమేశ్వరన్ కనిపించనుంది. ఈ సినిమా డిసెంబర్లోనే తమిళనాట థియేటర్స్లోకి రావాల్సిందే. ఇప్పుడు ఈ సినిమాను థియేటర్స్లో రిలీజ్ చేయడం లేదని నేరుగా ఓటీటీ ప్లాట్ఫామ్ పైకి రానుందని చెబుతున్నారు. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను G5 వారు దక్కించుకున్నట్టుగా సమాచారం. తమిళంతో పాటు ఇతర భాషల్లోనూ ఈ నెల 26వ తేదీ నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ మొదలవుతుందని సమాచారం. అంబులెన్స్ డ్రైవర్ గా పనిచేసే హీరో ఎందుకు క్రిమినల్ గా మారుతాడు, జైల్లో అతనికి ఎలాంటి అనుభవం ఎదురవుతుంది, విడుదలైన తర్వాత అతను ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది అనేదే కథ. కేరళలోని కొచ్చి విమానాశ్రయంలో దిగిన శివమణి తన లగేజ్ కోసం కన్వేయర్ బెల్ట్ వద్ద వెయిట్ చేస్తున్నాడు. అయితే తన బ్యాగులు ఎంతసేపటికి రాలేదు. ఫ్లైట్ దిగి దాదాపు 40 నిమిషాలైనా ప్రయాణికుల బ్యాగులు రాకపోవడంతో అంతా నిరాశతో కూర్చున్నారు. ఆ సమయంలో ఒకంత అసహనానికి గురైన డ్రమ్స్ శివమణి తన చేతులకు పని చెప్పాడు. మెటాలిక్ కన్వేయర్ బెల్ట్ ను డ్రమ్స్ గా చేసుకుని ప్రముఖ గాయకుడు AR రెహమాన్ ఆలపించిన హమ్మా హమ్మా బీట్ ను ప్లే చేసి ప్రయాణికులను అలరించాడు. ఇందుకు సంబంధించిన విజువల్స్ ను అక్కడే ఉన్న కొందరు వీడియో తీసి నెట్టింటా షేర్ చేయడంతో అది కాస్త వైరల్ అవుతుంది. పుష్ప ది రైస్ సినిమాతో గ్లోబల్ బాక్సాఫీస్ ను షేక్ చేసిన దర్శకుడు సుకుమార్ మరోసారి సీక్వెల్ పుష్ప ది రూల్ తో బాక్సాఫీస్ ను ఏలేందుకు రెడీ అవుతున్నాడు. ప్రొఫెషనల్ కమిట్మెంట్స్ తో బిజీగా ఉండే సుకుమార్ సరదాగా చిన్నారులతో సందడి చేసిన వీడియో ఒకటి నెట్టింటా వైరల్ అవుతుంది. మాస్క్ తో ఉన్న సుకుమార్ దగ్గరకు చిన్నారులంతా వచ్చి చేరడంతో వారితో కలిసి ఫోటోలు దిగాడు. కొద్దిసేపు వారితో సరదాగా గడిపాడు. చీకటిలో వెలుతురును చూసినప్పుడు చీకటిలోకి సుకుమార్ సార్కు స్వాగతం అంటూ షేర్ చేసిన ఈ వీడియో నెటిజన్లను ఇంప్రెస్ చేస్తుంది. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాను ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగస్టు 15న విడుదల చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించేశారు మేకర్స్. ఎన్టీఆర్ అంటే నవరసాలకు అలంకారమని సీనియర్ నటుడు ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. ఆయన నవయువతకు మార్గదర్శనమని చెప్పారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్లో కుటుంబ సభ్యులతో కలిసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో పేద వర్గాల ప్రజల అభ్యున్నతికి ఎన్టీఆర్ చేసిన కృషి ఎప్పటికీ మరవలేమని అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు ఎన్టీఆర్ తన పాలనతో బాసటగా నిలిచారని తెలిపారు. పేదల సంక్షేమానికి అనేక పథకాలు తీసుకొచ్చామని చెప్పారు. కాగా బాలకృష్ణతో పాటు రామకృష్ణ, వారి కుటుంబ సభ్యులు హాస్ని పలువురు పూలమాల ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. అలాగే పార్టీ వ్యవస్థాపకులు
ఆయన ఈ 28వ జయంతి సందర్భంగా వర్ధంతి సందర్భంగా అందరి ఇక్కడికి ఆయన ఘాట్కి నివాళులు అర్పించడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఈ భూమి మీద ఎందరో పుడతారు గెడతారు కానీ అందరూ మహానుభావులు కాలేరు. ఒక మనిషి మహోన్నత విద్యాపథంలోకి నడవాలంటే, అత్యున్నత శిఖరాలకు నడవాలంటే సత్సంకల్పం కావాలి, ఒకటి దీక్ష పొనాలి, నీ దారిలో నువ్వు నడవాలి. నేహాభిఘ్రణాశోక్తి ప్రత్యభాయిత విద్యతే స్వల్పమపస్య ధర్మస్య త్రాయితే మహతో భయాత్ అంటాం. కొందరు పుడతారు ఒక పరమార్థం కోసం, ఏదో సమాజాన్ని ఉద్ధరించడం కోసం, అంటే వాడికి చావు పుట్టుకలతో సంబంధం ఉండదు. సో ఎన్టీఆర్ అంటే ఒక నటుడికి నిర్వచనం. ఎన్టీఆర్ అంటే నవరసాలకు ఒక అలంకారం. ఎన్టీఆర్ అంటే ఆయన నటన ఒక విశ్వవిద్యాలయం. ఎన్టీఆర్ అంటే ఒక నవ శకానికి ఆరంభ మంత్రం. ఎన్టీఆర్ అంటే నవజాతికి ఆయన మార్గదర్శకం. ఎన్టీఆర్ అంటే నానా జాతులకు దైవ సమానం. అలాగే ఎన్టీఆర్ అంటే నవ యువతకు ఒక మార్గదర్శకం. అలాగే రక్తాన్ని మరిగేలా చేసే ఒక అగ్నికణం. అలాగే ఎన్టీఆర్ అంటే ఆయన నడిచిన మార్గమే భగవద్గీతలో సాగిన ఒక జీవన విధానం. అందుకే ఆయన నిరంతరం ప్రజల గుండెల్లో శాశ్వతంగా సజీవంగా మిగిలిపోయిన నిత్యాభిమాన భూషణుడయ్యాడు. అలాగే నిండు గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే నిత్యామృతాన్ని తాగిన ఒక దేవుడిలా మారాడు. మరణమే లేని చిరస్మరణీయ మహనీయుడు అనిపించుకున్నాడు ఆయన. అలాగే ఎవరు అంత ఘనంగా జీవించలేని ఒక మహనీయమైన జన్మను పొందాడు ఆయన. ఆయనకి చావు ఎక్కడ. అందుకే ఆయన నిరంతరం వెలిగే ఒక మహనీయ మహత్తమ జీవన విధానం. మరి నటుడిగా అనితర సాధ్యమైన పాత్రలు ఎన్నో పోషించారు ఆయన. అదే ఆయన పౌరాణికాలు చేస్తే పౌరాణికాలు పాత్రలు ప్రాణం పోసుకున్నాయి. అలాగే జానపదాల జావలీలు అయ్యాయి. అలాగే సాంఘికాలు సామాజిక వర్గమనాలు అయ్యాయి. అలాగే ఆయన ప్రపంచంలో మనం ఎక్కడ చూసినా అంటే అటువంటి నటధీరుడు, అలాగే ప్రయోగాలు చేసిన నటనాచార్యుడు, అలాగే పరకాయ ప్రవేశం చేసి ఆ పాత్రలో అణువులు నింపుకుని నటనకు న్యాయం చేసిన అటువంటి నటుడు ఇంకెక్కడ రాడు. అది నేనే కాదు, ప్రతి ఒక్కరూ ఒప్పుకొని తీరుతారు. అలాగే ఆయన కేవలం సినిమాలే కాదు, ప్రతి తెలుగు బిడ్డ, ప్రతి తెలుగు మట్టి గడ్డ, నేను తెలుగువాడిని అని సగర్వంగా చెప్పుకునే ఒక దమ్ము, ధైర్యం, ఒక తెగువ, ఆత్మవిశ్వాసానికి పదును పెట్టి సానబెట్టి బయటికి లాక్కొచ్చి చెప్పించిన తెలుగు తేజం నందమూరి తారక రామారావు. అలాగే తెలుగుదేశం అన్న పార్టీని పెట్టి, అలాగే ప్రతి తెలుగు బిడ్డ బొడ్డు కోయిక ముందే రాజకీయాలు ఏంటో తెలిపిన మహానుభావుడు, మహానాయకుడు నందమూరి తారక రామారావు గారు. అంతవరకు మరి ఆయన రాజకీయాలు రాకముందు వరకు చాలామందికి రాజకీయాల మీద పెద్ద ఆసక్తి ఉండేది కాదు. అలాగే అసలు కొంతమందికి అయితే రాజకీయాలు అంటే ఏంటో తెలియదు. అటువంటిది ఆయన ఒక ప్రజల్లో ఒక అవగాహనను తీసుకొచ్చి ఆయన పొలిటికల్ హీరో కూడా అనిపించుకున్నాడు నందమూరి తారక రామారావు. ఇక ఆయన చేసిన పథకాల విషయానికి వస్తే ఎంతో సాహసోపేతమైనవి, అలాగే అందరికీ సామాన్య ప్రజలకు ఎంతో అనుకూలమైనవి కూడా. తర్వాత ఆయన ప్రవేశపెట్టిన రాజకీయాలు రాకముందు, రాజకీయాలు వచ్చాక ఆయన ప్రవేశపెట్టిన ఈ పథకాలు, అమలు చేసిన పథకాలు ఇప్పటికీ ఎందరో వాటిని ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారు. అందుకే ఆయన పేదవాడి ఆఖరి తెచ్చిన నాన్న ఆయనే. అలాగే జనం యొక్క భవిష్యత్తు చూపించిన నాన్న ఆయనే. అలాగే ఆయనకు తోడుగా ఉన్న ఆడపడుచులందరూ కూడా ఆర్థిక స్వాతంత్రాన్ని ఇచ్చిన ఒక అన్న కూడా అయ్యాడు ఆయన.
మరి ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ఈరోజు మొత్తం యావత్ భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా వాటిని అమలు చేశారంటే మరి కిలో బియ్యం 2 రూపాయలకి అయితేనేమి, లేకపోతే మహిళలకు ఆస్తిలో సమాన హక్కు అయితేనేమి, అలాగే రైతులకు 50 రూపాయలకి హార్స్ పవర్ యూనిట్ పవర్ ఇవ్వటం అయితేనేమి, భూమి శిస్తు రద్దు చేయడం అయితేనేమి, అలాగే ఈ యొక్క చేనేత కార్మికులు ఈ యొక్క చేయూత ఇవ్వడం ఏంటి, చేనేత వస్త్రాలు వాటి ద్వారా, అలాగే పక్కా ఇళ్ల నిర్మాణం అయితేనేమి, కాంక్రీట్ స్లాబులతో ఇళ్ల నిర్మాణం అయితేనేమి, అలాగే విప్లవాత్మక సామాజిక మార్పులు ఎన్నో తీసుకొచ్చారు. దాంట్లో ముఖ్యమైనది తెలంగాణలో పటేల్ పటవారీ వ్యవస్థను రద్దు చేయడం, అలాగే ఈ మాండలిక వ్యవస్థను స్థాపించడం. అప్పటికి 330 తాలూకాలు, అవి 1104 మండలాలుగా చేసి ప్రజల వద్దకు పాలన తీసుకెళ్ళినట్టు ఆయన మండలాల వ్యవస్థను స్థాపించడం. అలాగే ఈ సహకార వ్యవస్థ ద్వారా సింగిల్ విండో సిస్టమ్, రైతులందరూ కూడా కావాల్సినవన్నీ కూడా ఒకే చోట లభించేటట్టు. అలాగే తెలుగు గ్రామీణ పథకం తెలుగు గ్రామీణ క్రాంతి పథకం కింద ఈ గ్రామాల యొక్క సర్వతోముఖ అభివృద్ధికి అయితేనేమి, అలాగే మొట్టమొదటి మహిళా విశ్వవిద్యాలయం అయితేనేమి, లేకపోతే ఈ ఎన్టీఆర్ ఆరోగ్య వైద్య విశ్వవిద్యాలయం అయితేనేమి, లేకపోతే అలాగే గురుకుల విద్యా విధానం అయితేనేమి, ఆశ్రమ పాఠశాలలు అయితేనేమి, ఈ యొక్క సంక్షేమ హాస్టల్స్ అయితేనేమి, అలాగే క్యాపిటేషన్ ఫీజు రద్దు చేయడం, పేదల వద్దకు చదువులు తీసుకురావడం, ఉన్నతమైన చదువులు తీసుకురావడం, అలాగే జోగిని వ్యవస్థల దేవదాసి వ్యవస్థలు రద్దు చేయడం అయితేనేమి, అలాగే హైదరాబాద్కి నాగార్జున సాగర్ ద్వారా నీళ్లు ఇవ్వడం అయితేనేమి, అలాగే శ్రీరామ్ సాగర్, నిజాం సాగర్ వాటి అభివృద్ధి, అలాగే తెలుగు గంగా హంద్రి నివాస సబంధి అయితేనేమి, గాలిను నగరి అయితేనేమి, దాని తర్వాత మండల దీని ద్వారా ఆయన ఫ్రంట్ చైర్మన్గా ఉన్నప్పుడు సుమారుగా ఎన్నో వేల లక్షల మంది రైతులకు దేశవ్యాప్తంగా 11,000 లక్షల మందికి ఆయన ఆనాడు ఈ భూమి శిస్తు రద్దు చేయడం జరిగింది. మాండలిక వ్యవస్థ ఈ యొక్క ద్వారా ఆయన మాండలిక సిఫార్సుల్ని అమలు జరిపించడం జరిగింది. ఇంకా సర్కారీ దీని కమిషన్ ద్వారా ఈ యొక్క రాష్ట్ర కేంద్రాల మధ్య వాళ్ళు ఒక అనుబంధాన్ని పెంచే విధంగా ఒక రాష్ట్రం కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ద్వారా వాళ్ళ అవసరాలను ఆ కేంద్ర ప్రభుత్వం తీర్చేలా ఇంకా ఎన్నెన్నో అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే ఎన్నో ఆయన ఈ యొక్క అమలు చేయడం జరిగింది అన్ని వర్గాల ప్రజలకు. ఇలా చెప్పుకుంటూ పోతే మరి అటువంటిది ఆ మహానుభావుడు ఆయన చేసిన సేవలు మనకు తెలిసింది. స్వాతంత్రం ఒక పోరాటం, మనం విన్నది కానీ చదివింది కానీ పుస్తకాలు, మన గళ్ళారా చూసిన మొదటి ఒక యుద్ధం ప్రజల కోసం ఆయన అని త్యజించి ఆయన చేసిన సేవల మరువనానివి ప్రతి తెలుగు వాళ్ళు ఇవాళ ఆయన ఇక్కడ తెలంగాణ, అక్కడ ఆంధ్రాలో ఆయన ఈ యొక్క వర్ధంతిని పురస్కరించుకొని ఆయనకు ఘన నివాళులు అర్పించుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా ఆయన ఆనాడు మరి ఎంతోమందిని విద్యావంతుల్ని రాజకీయాల్లోకి తీసుకురావడం జరిగింది. గ్రాడ్యుయేట్స్ అయితేనేమి, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అయితేనేమి, లాయర్లు అయితేనేమి, డాక్టర్లు అయితేనేమి, వివిధ వృత్తుల్లో ఉన్న వారిని తీసుకొచ్చి యువతకు ఆయన ఎంతో ప్రోత్సాహం ఇచ్చి ఆనాడు మరి తెలుగుదేశం పార్టీకి బాసటగా ఉండి ఆనాడు 82లో పార్టీ స్థాపించినప్పుడు అదే విధి విధానంలో మనతో కూడా నడుచుకుంటూ ఆయన చూపించిన బాటలోనే కొంత కార్యకర్తలు అందరూ కూడా నడుచుకుంటూ ముందు తెలుగుదేశానికి ఇంకా భవిష్యత్తులో పునర్వైభవం తీసుకురావడానికి అందరం శ్రమిస్తామని ఆయనకు ఘన నివాళి అర్పించుకుంటూ నేను సెలవు తీసుకుంటాను.
కుటుంబ శ్రేయభిలాషులకు నందమూరి వంశ అభిమానులకు ముఖ్యంగా స్వర్గీయ నందమూరి తారకరాములు వీరి అభిమానులకు తెలుసుకుబడి పార్టీ కార్యకర్తలు యావత్ తెలుగు ప్రజానికి అందరికీ నమస్కారం. తెలుగు జాతి మనది, ఎందుకు వెలుగు జాతి మనది, ప్రాంతాలు వేరైన మనందరం ఒకటేనన్న మన విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు పద్మశ్రీ నటరత్న కళాప్రపూర్ణ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు 28వ వర్ధంతి నేడు. వారి సందర్భంగా మేంద్ర కుటుంబ సభ్యులందరూ మొత్తం సేవలు సమేతంగా వారందరికీ నివాళులు అర్పించడానికి వచ్చాము. మన ఆశీస్సు తీసుకుంది. మరి వారి గురించి మా అన్నయ్య చెప్పారు, ఎంత చెప్పినా వారిని తక్కువ సమయం సేవలు యుగం చాలు, జన్మ సరిపోదు. ఆయన ఒక కథానాయకుడుగా ఎన్నో చరిత్రాత్మక చిత్రాలు తీశాడు. ఆయన ఎవరు చేయనని పాత్రలు 42 నిజమైన పాత్ర పోషించాడు. ఆయన ట్రూ క్యారెక్టర్స్ పోషించాడు. ఆయన 42 పాత్ర పోషించిన ఆయన అగ్రస్థానం ఉండగా ఎంత తెలిసిన విషయం 1982లో నా అగ్రస్థానం ఉండగా ఒక నటుడుగా మళ్ళీ జనంగా చేయాలని సేవలు అందించాలని నిర్ణయం తీసుకుని బడుగు బలహీన వర్గాలు కానివ్వండి, పేద ప్రజలు కానివ్వండి, ముఖ్యం మన తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని కాపాడి మళ్ళీ మన తెలుగుడికి గుర్తులు తీసుకురావాలని ఆయన ఒక తెలుగు పార్టీ పెట్టాడు. ఆయన పెట్టి మేము తెలిసిన విషయం. ఆయన ఎన్నో సేవలు అందించాడు. ఆయన ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు, ఆయన సంక్షేమ పథకాలకి మూల కారకుడు కథానాయకుడు మన అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు. ఈనాటి కూడా వారు పెట్టే సంక్షేమ పథకాలు దేశమంతటా వేరు పేరిట అమలవుతున్నాయి. మహానుభావుడైన అన్నదానం కన్నా మించిన దానం లేదని నమ్మి తిరుపతి దేవస్థానం పై కొండపైన 1985లో ఉచిత అన్నదానం కార్యం పెట్టింది మన అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు. ఇవాళ కూడా కోట్లాది ప్రజలు అన్నదానం స్వీకరించి ఆస్వాదించి వాళ్ళ ఆశీస్సు పొందుతున్నాం మనందరం. మరి తెలుగు జాతి ఆత్మగౌరవం కాపాడిన గొప్ప మహానాయకుడు ఆయన. ఎన్ని యుగాలు గడిచిన, ఎన్ని తరాలు మారిన నిలిచిపోతున్న ఘన చరిత్ర. యుగాలుగా మరి వారి బిడ్డగా నేను జన్మించాను. చాలా దృష్టిని భావిస్తూ నేను సెలవు తీసుకున్నాను. మాస్కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రాల్లో ఒకటి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. విశ్వక్ సేన్ 11గా వస్తున్న ఈ చిత్రానికి చల్ మోహన్ రంగా ఫేమ్ కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నాడు. డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి, అంజలి ఫీమేల్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. ఇటీవలే సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ విశ్వక్ సేన్ ఊరమాస్ అవతార్లో చేతిలో పందెం కోడి పట్టుకుని కనిపిస్తున్న కొత్త లుక్ విడుదల చేయగా నెట్టింటా వైరల్ అవుతుంది. తాజా టాక్ ప్రకారం ఈ మూవీ ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్నాయి. షూటింగ్ మొత్తం ఈ నెల చివరి నాటికి పూర్తి కానుంది. షూట్ పూర్తవగానే విశ్వక్ సేన్ ప్రమోషన్స్ పై ఫోకస్ పెట్టనున్నాడని ఇన్సైడ్ టాక్. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ ను నెక్స్ట్ లెవెల్లో చూపించబోతున్నట్లు ఇప్పటి వరకు వచ్చిన రషియస్ లుక్స్ చెబుతున్నాయి. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి నుంచి మేకర్స్ ఇప్పటికే లాంచ్ చేసిన ఫస్ట్ సింగిల్ సుటంలా సూసిపోకల లిరికల్ వీడియో సాంగ్ నెట్టింట మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతుంది. టాలీవుడ్ యంగ్ హీరో విక్రాంత్ మాసే తాజాగా నటించిన చిత్రం 12th ఫెయిల్. ఈ చిత్రం చిన్న సినిమాగా విడుదలై బ్లాక్ బస్టర్ అందుకున్న విషయం తెలిసిందే. కేవలం 20 కోట్ల బడ్జెట్తో వచ్చి బాక్స్ ఆఫీస్ వద్ద 64 కోట్లకు పైనే వసూళ్లు రాబట్టింది. ఇక ఈ సినిమా చూసిన సినీ ప్రముఖులు మూవీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ తన అభిప్రాయాలను నెటిజన్లతో పంచుకునే ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా సైతం ఈ చిత్రానికి ఫిదా అయ్యారు. ఈ మేరకు చిత్ర బృందంపై ప్రశంసలు కురిపించారు. సినిమా చూడాలనుకునేవారు 12th ఫెయిల్ చిత్రాన్ని తప్పకుండా వీక్షించండి అంటూ నెటిజన్లకు సలహా కూడా ఇచ్చారు. ఎట్టకేలకు గత వారాంతంలో 12th ఫెయిల్ సినిమా చూశాను. మీరు ఈ సంవత్సరంలో ఒకే ఒక్క సినిమాని చూడాలనుకున్నట్లయితే ఈ చిత్రాన్ని తప్పకుండా వీక్షించండి అంటూ పోస్ట్ చేశారు. ఎందుకు ఈ చిత్రాన్ని చూడాలో కూడా మహీంద్రా తన ట్వీట్ లో వివరించారు. ఈ కథ దేశంలోని నిజ జీవిత హీరోల ఆధారంగా రూపొందించింది. కేవలం కథానాయకుడే కాదు, విజయం కోసం ఆకలితో ఉన్న లక్షలాది మంది యువత జీవితంలో ఎదురవుతున్న కఠిన పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించేందుకు అసాధారణ పరిస్థితులకు వ్యతిరేకంగా పోరాడుతుంది అని పేర్కొన్నారు. చిత్ర బృందంపై కూడా మహీంద్రా ప్రశంసలు కురిపించారు.
టాలీవుడ్లో పొలిటికల్ జోనర్ ప్రాజెక్టుగా వచ్చి సూపర్ హిట్గా నిలిచింది యాత్ర. ఏపీ దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి రాజకీయ ప్రయాణం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విమర్శకుల ప్రశంసలు అందుకుంది. వైఎస్ఆర్ పాత్రలో మమ్ముట్టి నటించారు. దీనికి కొనసాగింపుగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ జర్నీ నేపథ్యంలో సీక్వెల్ యాత్ర 2 కూడా వస్తున్న విషయం తెలిసిందే. యాత్ర 2 నుంచి ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లు, గ్లిమ్స్ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తున్నాయి. మరోవైపు ఇటీవలే లాంచ్ చేసిన టీజర్ సినిమాపై అంచనాలు పెంచేస్తుంది. తండ్రి కొడుకులు మిలియన్ల సంఖ్యలో జనాల మనసులో ఎలాంటి చెరగని ముద్ర వేసుకున్నారో తెలిపే ప్రయాణం నేపథ్యంలో సాగే చూడు నానా వీడియో సాంగ్ను శుక్రవారం ఉదయం 11 గంటలకు లాంచ్ చేయనున్నట్టు ప్రకటించారు. ఓదార్పు యాత్రలో ఉన్న తాజా లుక్ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది. రెబల్ స్టార్ కేంద్ర మాజీ మంత్రివర్యులు స్వర్గీయ కృష్ణంరాజు గారి జయంతి వేడుకలు ఈ నెల 20వ తేదీన మొగల్తూరులో నిర్వహించనున్నారు. కృష్ణంరాజు గారి సతీమణి శ్యామలాదేవి, కూతురు ప్రసీద, ప్రభాస్ ఈ వేడుకలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా స్థానిక శ్రీ అందే బాపన్న కళాశాలలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించబోతున్నారు. ఈ వైద్య శిబిరం కృష్ణంరాజు గారు, డాక్టర్ వేణు కవర్తపూర్ ట్రస్టీలుగా ఉన్న యూకే ఇండియా డయాబెటిక్ ఫుడ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరగనుంది. ఈ వైద్య శిబిరంలో జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రి నుంచి డాక్టర్ శేష బత్తారు, భీమవరంలోని వర్మ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ నుంచి డాక్టర్ వర్మ పాల్గొంటారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో డయాబెటిస్తో బాధపడుతున్న స్థానిక ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు, మెడిసిన్స్, చికిత్స అందిస్తారని శ్యామలాదేవి తెలిపారు. మొగల్తూరుతో పాటు చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు ఈ ఉచిత వైద్య శిబిరం సేవలను ఉపయోగించుకోవాలి అని ఆమె సూచించారు. ఈ సందర్భంగా శ్యామలాదేవి మాట్లాడుతూ కృష్ణంరాజు గారి జయంతి వేడుకలను ఆయనకు ఎంతో ఇష్టమైన మొగల్తూరులో చేస్తున్నాం. ఈ సందర్భంగా శ్రీ అందెబాపన్న కళాశాలలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నాం. ఈ శిబిరానికి విదేశాల నుంచి పలువురు వైద్యులు వస్తున్నారు. ఇక్కడి ప్రజలంతా ఈ వైద్య శిబిరం సేవలు వినియోగించుకోవాలి. పేదలకు వైద్య సేవలు అందాలని ఆయన ఎప్పుడూ కోరుకునేవారు. నేను, ప్రసీద, బాబు, ప్రభాస్ ఈ వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నాం. సుమారు 1000 మంది దాకా ఈ వైద్య శిబిరానికి వస్తారని ఆశిస్తున్నామని చెప్పారు. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ఆడియో రైట్సే కాకుండా ఈ మూవీ మొత్తం రైట్స్ మాకు ఇచ్చినందుకు. ఇందులో 2 సాంగ్స్ రిలీజ్ అయినాయి. శేఖర్ చంద్ర మ్యూజిక్లో శ్రీమణి రాసిన సాంగ్ సిచ్చిరామ్ పాడారు. ఆల్మోస్ట్ అది ఒక సెంచరీ దారిలో ఉంది. అలాగే రామ్ మిరియాల పాడిన పాట అది కూడా దగ్గర 15-16 మిలియన్ల దగ్గరకు వచ్చింది. ఇంకో 2 సాంగ్స్ ఉన్నాయి, త్వరలోనే అవి కూడా రిలీజ్ అవుతాయి. ఈరోజు ట్రైలర్ రిలీజ్ అయింది, చాలా బాగుంది. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉంది ట్రైలర్? అదిరిందా? ఫిబ్రవరి 9 మీరు ఊహించుకొని రండి. ఏ మాత్రం డిసప్పాయింట్ చేయం. మంచి లవ్ స్టోరీ ఉంది, కామెడీ ఉంది, ఫ్యాంటసీ ఉంది, మంచి యాక్షన్ కూడా ఉంది. చాలా చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నాం. 2.5 ఏళ్ళు కష్టం ఈ సినిమా. ఊరి పేరు భైరవకోన. బట్ వీఆర్ వెరీ 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 హ్యాపీ నౌ. Thanks to my director V. Anand garu and my hero Sandeep garu, heroines, all of them. Pre-release event cinema gurinchi ekku maatladtanu. Thank you. Thank you Rajesh garu. Thank you so much. And ఇప్పుడు డైరెక్టర్ V. Anand garu మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఊరి పేరు భైరవకోన ట్రైలర్ ఈవెంట్ కి వచ్చిన మీడియా ఫ్రెండ్స్, my technicians, my friends, family, my heartfelt thanks to you. భైరవకోన నా 7th film ఇది. So, and this is one of the most challenging project I've ever done. Almost 7 films లో అంటే ఒక ప్రతి ఫిల్మ్లో ఏదో ఒక డిఫరెంట్ కంటెంట్ ఉండాలి, ఒక ఆడియన్స్కి ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి అనేది నాకు మైండ్లో ఎప్పుడు ఉంటుంది. సో ఐ ఆల్వేస్ వాంటెడ్ టు డూ సంథింగ్ డిఫరెంట్. నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఆడియన్స్ ఇస్ స్పెండింగ్ 2.5 hours ఆఫ్ దేర్ లైఫ్, అండ్ ఆ టైంకి నేను వాల్యూ ఇవ్వాలని కోరుకుంటాను. సో ఐ డోంట్ వాంట్ టు టేక్ ఆడియన్స్ టైం ఫర్ గ్రాంటెడ్. సో దానికి ఎంత కష్టపడాలంటే పడాలి. అండ్ స్టోరీ స్క్రీన్ ప్లే మనం భయపడకుండా కొంచెం కొత్త కంటెంట్ ట్రై చేయాలి. మన సేఫ్ జోన్ కాకుండా, ఒక రొటీన్ ఫ్లేవర్ లేకుండా ఒక మంచి ఎక్స్పీరియన్స్ని ఆడియన్స్కి ఇవ్వాలి అనేది నా ఎప్పుడు దట్స్ మై మోటివ్, దట్స్ మై రెస్పాన్సిబిలిటీ. సో అలాగే ఊరి పేరు భైరవకోన ఒక న్యూ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది ఆడియన్స్కి, ఒక కొత్త ఎగ్జైట్మెంట్ ఇస్తుంది. అండ్ ఆల్మోస్ట్ 2.5 years అయింది స్టార్ట్ అయ్యాక. సో ఆడియన్స్ చూడపోయిన 2.5 hours కోసం మేము 2.5 years మేము హార్డ్ వర్క్ పెట్టాం. సో దీనికి మెయిన్ పాసిబిలిటీ అంటే మీ అండ్ సందీప్ స్టార్టెడ్ దిస్ జర్నీ. సో నేను ఆయనకి థ్యాంక్స్ చెప్పడం కరెక్ట్ కాదు, బికాస్ ఇట్స్
ఇట్స్ అ జర్నీ దట్ వాజ్ స్టార్టెడ్ బై బోత్ ఆఫ్ అస్. అండ్ మెయిన్గా నాకు సపోర్ట్ ఇచ్చిన అనిల్ గారికి, రాజా గారికి అండ్ అలాగే కిషోర్ గారికి నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. అంటే లేట్ అయినా కూడా స్పిరిట్ తగ్గకుండా, ఆ గోల్ నుంచి అవే వెళ్ళకుండా, సరే మనకు లేట్ అయిపోతుంది తొందరగా ఫినిష్ చేయండి అన్నట్టు మనం పుష్ చేయకుండా నా విజన్ని ఎలా తీసుకురావాలో దానికి అన్ని విధంగా నాకు హెల్ప్ చేశారు. ఇలాంటి ప్రొడ్యూసర్స్ ఊరి పేరు భైరవ నాకు దొరకడం అనేది చాలా చాలా నేను బ్లెస్సింగ్ లాగా ఐఎమ్ ఫీలింగ్ ఇట్. అండ్ నా టెక్నీషియన్స్ 2.5 years నాతోనే ట్రావెల్ చేసి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా, టయర్డ్ అవ్వకుండా, డిస్ట్రాక్షన్ లేకుండా ఒక మంచి విజువల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి, మంచి సౌండ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి. సో ఆడియన్స్కి ఒక గుడ్ విజువల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఒక సౌండ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, మంచి ట్విస్ట్ ఉన్నాయి. సో అలా నాతో ట్రావెల్ అయిన టెక్నీషియన్స్కి ఈ సందర్భంగా నేను థ్యాంక్స్ ఐ వాంట్ టు థ్యాంక్ దెమ్. Hello everybody, thank you so much for coming and joining us. Thank you media. And I want to firstly say thank you to the audience and fans for showering so much love on both our songs, and especially Nijame Japidumna. Thank you so much, and I hope you all enjoyed the trailer as much as I enjoyed it today. Today I saw it for the first time, and I mean, I was totally taken aback. So amazing. I was totally taken aback. And a little bit about Uruperu Bhairavakona. It is a roller coaster ride that should be experienced in theaters, and I can assure and guarantee from at least what I saw, now I'm even more assuring that it's going to be a roller coaster ride that's going to get each and everybody who goes to the theaters and experiences this first-handedly is going to get you on the edge of your seats. It is a super fun film, and also, I want to thank my entire team and especially my producers. They've been very, very, very supporting, even through my accident, after which we had to we had to cancel the shoot for, I think, 3.5 months. And they never, ever made me feel bad about it. They gave me all the time. And thank you so much, sir. Thank you for understanding and supporting and loving me through that. So yeah, please go watch Uruperu Bhairavakona on Feb 9th. It'll be worth it, guys. I wish we had more crew members so that I would speak a little later. So firstly, andarki trailer nachindi anukuntunna. Me reactions chusi okay, I really feel you guys loved it. సో నేను ఎక్కువ మాట్లాడను అని చెప్పి మాట్లాడేస్తా, బట్ నిజంగా మాట్లాడను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ విఐ ఆనంద్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ రోల్. సందీప్ ఫర్ బీయింగ్ సచ్ అన్ అమేజింగ్ co-star, and Kavya, we haven't had much to do together, but you're one kind human being. And so the producers have been really, really great. They've been so calm. They would come to the set and oka distance lo kuchoni, they wouldn't like bother anybody on set. And I think ఈ మూవీ గురించి చాలా మందికి తెలుసు అంటే ఫస్ట్లీ ఇట్స్ బికాస్ ఆఫ్ విఐ ఆనంద్ సార్ అండ్ సందీప్, అండ్ ద మెయిన్ రీజన్ ఇస్ ద సాంగ్స్. సో వీ హ్యావ్ టు థ్యాంక్ శేఖర్ చంద్ర గారు ఫర్ ది అమేజింగ్ సాంగ్స్. అండ్ ఇంకా థ్యాంక్ చేయాలంటే 90% రీచ్ వచ్చింది మా ఉన్న ఆల్ బాయ్ ఫ్రెండ్స్ అండ్ గర్ల్ ఫ్రెండ్స్ అవుట్ దేర్. ఈ బాయ్ ఫ్రెండ్స్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్కి ఈ సాంగ్ డెడికేట్ చేయడం వల్ల, లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళినప్పుడు ఇది ప్లే చేయడం వల్ల మాకు చాలా రీచ్ వచ్చింది. సో థ్యాంక్ యూ సో మచ్. మీరు చల్లగా ఉండండి. అండ్ Feb 9th ఒక ప్రీ వ్యాలంటైన్ ట్రీట్ లాగా వెళ్ళి మా మూవీ థియేటర్లో చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. సో ద లవ్ యాంగిల్ ఆల్సో ఈజ్ వెరీ బ్యూటిఫుల్ ఇన్ ఆ మూవీ, అండ్ మీకు ఒక థ్రిల్ వస్తుంది మూవీ చూసేటప్పుడు. సో ఖచ్చితంగా ఒక ప్రాపర్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ థియేటర్లోనే చూడండి. అండ్ కీప్ లవింగ్ అస్. థ్యాంక్ యూ. ముందుగా ఇవాళ మన తెలుగు సినిమా ముద్దుబిడ్డ పెద్దన్నయ్య ఎన్టీఆర్ గారి వర్ధంతి. ఆయన్ని స్మరిస్తూ ఈ ఈవెంట్ ఆయన బ్లెస్సింగ్స్తో బాగా జరగాలనుకుంటూ కోరుకుంటూ మా ట్రైలర్ని లాంచ్ చేసాం ఇవాళ. సెకండ్, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ట్రైలర్ నచ్చిందా? కొంచెం సౌండ్ కరెక్ట్గా పక్కనా? థ్యాంక్ యూ. ఈ సినిమాకి సంబంధించినంత వరకు ఆనంద్ గారు చెప్పినట్టు మేము ఇది మొదలుపెట్టింది ఇంచుమించుగా ఇది చేయాలనుకోవడం 3 సంవత్సరాల క్రితం మొదలుపెట్టాము. దీని పని ఇంచుమించుగా 2.5 సంవత్సరాల నుంచి జరుగుతుంది. అండ్ గత సంవత్సరం ఎన్ని రకాల కష్టాలు చూడొచ్చు అన్ని రకాల కష్టాలు చూసి, బట్ అనుకున్న ప్రోడక్ట్ని కరెక్ట్గా డెలివర్ చేయాలి. 2.5 సంవత్సరాల పాటు మేము ఈ సినిమా మీద కూర్చున్నందుకు అనుకున్న సినిమా బయట పెట్టాలి, మా డైరెక్టర్ ఆశించిన సినిమా బయటకు రావాలి, ఆడియన్స్ ఇచ్చే టైంకి
పూర్తి విలువ ఇవ్వాలి అనే ఒక ప్రయత్నాన్ని ప్రతిరోజు గుర్తుంచుకుంటూ ఒక భయంతో ఒక బాధ్యతతో సినిమాని మళ్ళీ రీచెక్ చేసుకుంటూ చేసిన సినిమా. ఈ సినిమా ఆడియన్స్కి ఒక గొప్ప సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ని అందివ్వాలనే రెస్పాన్సిబిలిటీ ఎంతకు ఉందో అట్ ద సేమ్ టైం అంతకంత అనిల్ శంకర్ గారికి, రాజాకి, ఆనంద్కి, నాకు, ఈ టీంలో పనిచేసిన వర్షకి, కావ్యకి అందరికీ కూడా ఇది పెద్ద విజయం అందించడం మా అందరికీ కూడా చాలా 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 అవసరం. సో అవసరాన్ని గుర్తుంచుకుని మా బాధ్యతని రోజు గుర్తు చేసుకుంటూ ఈ సినిమా చేసాం. ఇంకా చాలా మాట్లాడాలి, తప్పకుండా ప్రీ రిలీజ్ ఫంక్షన్ అప్పుడు మాట్లాడాలని ఫిక్స్ అయ్యాను. అండ్ ఆదిత్య మ్యూజిక్ వాళ్ళు నిజమేనే చెప్తున్నా, ఇంచుమించుగా 97 మిలియన్ వ్యూస్లో ఉందండి. ఒక సినిమాలో ఒక పాట అంత రీచ్ రిలీజ్ ముందే కుదరడం అనేది ఎంత పెద్ద అదృష్టం ఆ సినిమాకి అనేది నేను ఇన్ఫాక్ట్ ఈ రీసెంట్ పాస్ట్లో రిలీజ్ అవ్వగలిగాను. ఎప్పుడు సినిమా రిలీజ్ అయిపోయాక పాట హిట్ అవుద్ది, అలాంటి ఈ సినిమాలో 2 పాటలు రిలీజ్ ముందే హిట్ అయింది. దానికి పూర్తి కారణం మీరు ఇచ్చిన ఆదరణే. మీరు వేసిన రీల్స్ కానీ, మీరు షేర్ చేసిన సాంగ్ కానీ, లేదా మీరునే ఇప్పుడు అఫ్కోర్స్ వర్ష చెప్పినట్టు ప్రేమికులు చల్లగా ఉండాలి, బట్ అది దాటి కూడా లవ్ ఫెయిలియర్లో ఉన్న వాళ్ళు కూడా చల్లగా ఉండాలి. బికాజ్ లవ్ ఫెయిలియర్లో ఉన్న వాళ్ళు కూడా చాలాసార్లు చాలా ఎక్కువ నిజమైన చెప్తున్న పాట ఉన్నారు. సో టు ఆల్ ద లవ్ ఫెయిలియర్ బాయ్స్ ఆఫ్ దేర్, లవ్ యూ ఆన్ మై బిహాఫ్. అండ్ ఈ Feb 9th థియేటర్లో దెయ్యాలు, భూతాలు, మ్యాజిక్, హ్యూమర్, మంచి పాటలు, బోల్డ్ అంత యాక్షన్, ఒక ప్రాపర్లీ కమర్షియలీ ప్యాకేజ్ ఎంటర్టైనింగ్ ఎంగేజింగ్ ఫిల్మ్ విఆర్ఎన్ డైరెక్షన్లో మేమందరూ నటించిన సినిమా హాస్య మూవీస్ ప్రొడక్షన్లో అండ్ ఏకే ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్లో వస్తుంది. ఆదిత్య మూవీస్, థ్యాంక్ యూ ఆదిత్య మ్యూజిక్ ఫర్ సపోర్టింగ్ అస్ త్రూ ద ఫిల్మ్. డే 1 నుంచి టెరిఫిక్ సపోర్ట్ ఉన్నారు మీరు. ఇన్ఫాక్ట్ సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడే మాకు ముందుకి వెనక్కి 2-3 అడ్డంకులు వచ్చినా కూడా ఆదిత్య మ్యూజిక్ ఎప్పుడు సపోర్టివ్గా ఉన్నారు. మా మొత్తం సినిమాని డే 1 నుంచి ఎప్పుడు నమ్మారు. థ్యాంక్ యూ. Feb 9 సినిమా థియేటర్స్లో వస్తుందండి. అండ్ తొందరలో ప్రీ రిలీజ్ ఫంక్షన్ కూడా ఉంటుంది, ఆ రోజు ఎక్కువ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ ఈచ్ అండ్ వన్ ఆఫ్ యూ ఫర్ కమింగ్ హియర్ టుడే. లవ్ యూ ఆల్. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.